హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫుడ్. టుడే రెసిపీ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. బెండకాయలను వాటర్లో వేసుకోవాలి. తర్వాత పొడి క్లాత్తో వాటర్లో ఉన్న బెండకాయలు మొత్తం తడి లేకోకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోవడం వల్ల బెండకాయ అనేది బంకలు సాగకుండా ఉంటుంది మనం కట్ చేసుకునేటప్పుడు. తుడిచి పక్కన పెట్టుకున్న బెండకాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో మనం కట్ చేసుకోవాలి. రెండు ఆనియన్స్ను కూడా మనం సన్నగా కట్ చేసుకున్నాము. అందులోకి ఒక పచ్చిమిర్చిని కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి. చేసుకున్న బెండకాయలను ఒక 15 నిమిషాల పాటు మనం ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టుకుంటే బెండకాయలు అనేది చాలా ఫ్రై అవుతూ ఉంటాయి, బంక అనేది సాగకుండా ఉంటాయి. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడవినాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుని అవి వేడి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అందులోకి 2 స్పూన్ల పల్లీలు వేసుకున్నాము. అవి కాస్త వేడి అయిన తర్వాత వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా ప్యాన్లో వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. బెండకాయలు మధ్య వరకు కూడా మనం తిప్పుతూ ఉండాలి. అందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్నాము. సాల్ట్ అనేది మనం చివరిలో వేసుకోవాలి. ముందే సాల్ట్ వేస్తే బెండకాయ అనేది చాలా జిగురు అనేది వస్తుంది. కాబట్టి బెండకాయ కర్రీకి ఎప్పుడైనా సాల్ట్ అనేది చివరిలో వేసుకోవాలి. బెండకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుని చక్కగా సాల్ట్ అంతా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుని కారం కూడా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకున్నాము. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద సిమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. అంతే, చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.